మామిడికాయ పులిహార ఇలా చేయకపోతే రుచి కరెక్ట్గా రాదు. ప్రతి మెతుకుకి ఆ పులుపు పోపు టేస్ట్ రావాలంటే ఈ స్టెప్ మిస్ అవ్వకండి. ఇప్పుడే మనం చాలా సింపుల్గా పక్కా కొలతలతో చేసేద్దాం రండి. ముందుగా ఒక మంచి పచ్చి మామిడికాయని తీసుకోవాలి. కాయ గట్టిగా పుల్లగా ఉంటేనే పులిహార టేస్ట్ బాగుంటుంది. దీనిని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి క్యారెట్లా సన్నగా ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకుంటే ఏమవుతుందంటే ఆ పులుపు అన్నంలో ప్రతి మెతుకుకి బాగా పడుతుంది. ఇలా తురుముకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి అందులో 2 గ్లాసులు వాటర్ పోసుకుని మెతుకు విడివిడిగా ఉండేలా అన్నం వండుకోవాలి. పులిహారకి అన్నం ముద్ద అయితే అస్సలు బాగుండదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అన్నం వండిన తర్వాత వెంటనే ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుని ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఈ మామిడికాయ తురుమును వేసేయాలి. ఆ వేడికి మామిడి తురుము కొంచెం మగ్గి తన పులుపు అన్నానికి బాగా ఇస్తుంది. ఇప్పుడు మెల్లగా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులిహారకి తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కాగాక ముందుగా 3 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 4 లేదా 5 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, 1 టీ స్పూన్ చాయ్ పప్పు. వీటన్నిటిని సన్నని మంట మీద కరకరలాడే వరకు వేయించాలి. ఇక్కడ తొందరపడకండి. ఈ స్టెప్ బాగా అయితేనే పులిహోర టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిట్టుపట్టలాడాక ఉప్పు తగినంత, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. చివరిగా కరివేపాకు వేసేసరికి ఆ వాసన చాలు అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఈ వేడి పోపును మనం సిద్ధం చేసి పెట్టుకున్న అన్నంలో వేసేయాలి. మెల్లగా కలుపుతూ ప్రతి మెతుకుకి ఆ పోపు మామిడికాయ పులుపు బాగా పట్టేలా చూడాలి. ఒకసారి ఉప్పు చూసుకుని అవసరమైతే కొంచెం వేసుకోవచ్చు. అయితే నోరూరించే మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది. చూడండి, ప్రతి మెతుకుకు విడివిడిగా ఉంది. వేరుశనగ కరకరలాడుతూ మామిడికాయ పులుపుతో పర్ఫెక్ట్గా పడింది. వేసవి కాలంలో మామిడికాయలు ఉన్నప్పుడే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్లకు చేసి పెట్టండి. వాళ్ళు ఏమంటారో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ టేస్ట్ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి.